తలుచుకుంటూ మనం స్వామివారి సన్నిధిలో, అమ్మవారి సన్నిధిలో మంచి విషయాలు తెలుసుకుందాం. ఈనాడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద భూతం ప్లాస్టిక్. అటువంటి ప్లాస్టిక్ కవర్లు అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ప్రభుత్వం వారు నిషేధించడం జరిగింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అండి. మరి ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం జూన్ 5వ తారీఖున. కానీ మరి పర్యావరణ దినోత్సవం జరుపుకోవడంతోనే సరిపెట్టుకోవడం కాదు. ఆ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మన వంతు కృషి మనం ఏం చేయాలి, మన వంతు బాధ్యత ఏమిటి అనేటటువంటి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి స్వామివారి సన్నిధిలో మనం ఉన్నాం. ప్రకృతి స్వరూపమే పరమాత్ముడు. మరటువంటి ప్రకృతి స్వరూపుడైనటువంటి పరమాత్ముడి సన్నిధిలో మనం వస్తున్నామంటే ఆ ప్రకృతి గురించి కూడా మనం తెలుసుకోవాలి, ప్రకృతిని కూడా కాపాడుకోవాలి. ప్లాస్టిక్ కవర్లను, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించాలి. అందుకే అమ్మలారారమ్మ బాబు అయ్యలారారయ్య, అమ్మలారారమ్మ బాబు అయ్యలారారయ్య. చక్కని మన జీవితాలు చిక్కుల్లో పడకుండా, చక్కని మన జీవితాలు చిక్కుల్లో పడకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలయ్య. అమ్మలారారమ్మ బాబు అయ్యలారారయ్య. మన స్టాఫ్ వారు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండి అంటే ఏమిటి అంటే వారే పాడేసేటువంటి ప్లాస్టిక్ కవర్లు కానీ, అలాగే ప్లాస్టిక్ స్పూన్లు, వారి పడేసేటటువంటి ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ స్ట్రాలు, అట్లాగే ప్లాస్టిక్ ఫోర్కులు, అలాగే ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు, అలాగే ప్లాస్టిక్ డెకరేషన్ ఐటెంలు, ఇటువంటివి ప్లాస్టిక్ దండాలు, అలాగే ప్లాస్టిక్ ఫ్లెక్స్లు, ఇటువంటివన్నీ కూడా భూమికి ఎంతో హానికరం అండి. ఇటువంటివన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. దాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద భూతం పెనుభూతం ప్లాస్టిక్ అండి. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఈనాడు ప్రభుత్వం వారు నిషేధించడం జరిగింది. ఎందుకంటే ఇది మానవాళికి పెను ముప్పుగా వాటిల్లుతుంది. ఇది భూమిలోనే కరగదండి, భూమిలో కరగదు. అది నీళ్ళలో వేసినా సరే నీళ్ళలో కరగదు. అలాగే పోని వాటిని నిప్పు పెట్టి తగలబెట్టేసినా సరే అది అందులో నుంచి వచ్చేటటువంటి చెడు వాయువులు, డయాక్సిన్ ఫ్యూరాన్ అనబడేటటువంటి చెడు వాయువులు గాలిలో కలిసి శ్వాసకోశ వ్యాధులు, అట్లా క్యాన్సర్ వ్యాధి వస్తుంది. అమ్మ వచ్చిందండి సరే, ఓకే, థ్యాంక్ యూ. ప్లాస్టిక్ ని మనం అంతా కూడా నిషేధించాలి. అన్నన్న మాయన్న మా మాట వినరో ఎన్న, అన్నన్న మాయన్న మా మాట వినరో ఎన్న. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నే మనమంతా వాడద్దన్నా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నే మనమంతా వాడద్దన్నా. ప్లాస్టిక్ కవర్లు వద్దు మాయన్నో, కొత్త సంచులే ముద్దు ఓయన్నా, కొత్త సంచులే ముద్దు ఓయన్నా. అన్న మాయన్న మా మాట వినరో ఎన్న, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నే అసలే వాడద్దన్నా. పూర్వంలో మన పెద్దలంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కొత్త సంచి వాడేవారు, బయటికి వెళ్ళేటప్పుడు కొత్త సంచి వాడేవారు. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కొత్త సంచులు తీసుకుని వెళ్ళేవారు. నార సంచులు కానీ, చేతి సంచులు, కొత్త సంచులు తీసుకుని వెళ్ళి పళ్ళు కొన్నా కానీ, కూరగాయలు కొన్నా కానీ, పళ్ళును కొన్నా కానీ, కూరగాయలు కొన్నా కానీ ఆ సంచులు వేసుకొని చక్కగా వాడేవారు, ఆ సంచులు వేసుకొని చక్కగా వాడేవారు. ప్రకృతికి ఎంతో మేలు ఎన్నో, ప్రకృతికి ఎంతో మేలు ఉండేదండి ఆ రోజుల్లో. ఎందుకని గుడ్డ సంచులు, నార సంచులు వాడేవారు ఏది బయటకు వెళ్ళేటప్పుడు. అలాగే
ఏదైనా నీళ్లు తీసుకెళ్ళాలనుకుంటే స్టీల్ బాటిల్లో కానివ్వండి, లేదా మరి మట్టి బాటిల్ లాంటివి కానీ, అలాగే మరి కాపర్ అంటే రాగితో చేసినటువంటి బాటిళ్ళు కానీ, లేదా బాగా మనం ఇటు సైడ్ మనం మన్యం వైపు చూసుకుంటే ఆనపకాయ బుర్ర అని ఉంటుందండి, ఆనపకాయ డొప్ప అని. ఆనపకాయ ఎండిపోయిన తర్వాత దాన్ని చక్కగా బుర్రలా చేసి అందులో నీళ్లు పెట్టుకుంటారు. ఇటువంటి ఆనపకాయ బుర్రలని ఇటువంటివి వాడేవారు పూర్వంలో. అవి ప్రకృతిలో కలిసిపోయేవటండి. ఒకసారి గమనించండి భక్తులారా, పెద్దలారా, ఇనుమైనా సరే భూమిలో కరిగిపోతుంది, కలిసిపోతుంది, తుప్పుపడుతుందేమో కానీ ఈ ప్లాస్టిక్ కవర్ మాత్రం భూమిలో కరగదటండి. సుమారు 350-400 సంవత్సరాలు పడుతుందట ఒక ప్లాస్టిక్ కవర్ కరగడానికి. ఒక మనిషి రోజుకి ఒక 4 నుంచి 5 కవర్లు ఖచ్చితంగా వాడుతున్నాడటండి. ఇలా కవర్లు వాడి మనం ఏం చేస్తాం? రోడ్ల మీద పడేస్తాం, అంతే కదండి. కూరగాయలు తెచ్చుకుంటాం, పళ్ళు తెచ్చుకుంటాం, అన్నీ కూడా రోడ్ల మీద పడేస్తాం. అలా పాడేసిన తర్వాత నోరు లేనటువంటి మూగ జీవులు, ఏమంటే ఆవులు, పశువులు, ఇవన్నీ కూడా వెళ్ళి ఆ పడిపోయినటువంటి కవర్లను తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. మరి ఎన్నో ఆవుల యొక్క కడుపుల భాగాల్లో చూస్తే కడుపులో ప్లాస్టిక్ కవర్లు ఉండలా కట్టేసి ఉంటున్నాయటండి. అవి అరక్క ఎన్నో ఆవులు మృత్యువాత పడుతున్నాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మనం చేసేటటువంటి పొరపాటు ఎన్నో ప్రాణాలను తీస్తుంది. మరి పశువులకి అరగదు, ప్రకృతిలో కలవదు, ప్రకృతి యొక్క సమతుల్యాన్ని ఇది దెబ్బతీస్తుంది. కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నివారించాలి, నిషేధించాలి అని కంకణం కట్టి ముందుకు వచ్చి మరి నినాదాలు చేస్తున్నాయి. ఇది నినాదాలతోనే కాదు, మన విధానాలు కూడా మారాలి. అంటే ముందుగా మనం మారాలి. మనం మారి ప్లాస్టిక్ వాడకాన్ని మానేస్తే ఆటోమేటిక్గా తయారు చేసేటటువంటి కంపెనీలు తగ్గిపోతాయి. ప్లాస్టిక్ భూతాన్ని కూడా మనం తరిమి కొట్టిన వాళ్ళు అవుతాం మన దేశం నుండి, ప్రపంచం నుండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మరి అలాగే పర్యావరణ పరిరక్షణకై మొక్కలను కూడా నాటడం ఎంతో మంచిదండి. ఈనాడు పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఒక మొక్క నాటినట్లయితే ఆ మొక్క ఎంతో అభివృద్ధి చెంది ఎంతో ఎత్తు ఎదిగి అది చక్కనైనటువంటి నీడనిస్తుంది, మంచి ఫలాలను ఇస్తుంది, చల్లని వాతావరణాన్ని కల్పిస్తుంది, మబ్బులు వచ్చి వర్షాలు పడే విధంగా చేస్తుంది. అందుకే నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈడినట్లు. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈడినట్లు. ధరణి గర్భమున చెట్టుగా పుట్టి పచ్చని వడిలో పక్షులు పెంచి, పచ్చని వడిలో పక్షులు పెంచి వానకు చలికి ఎండ తాకిడికి రక్షణ ఇచ్చును గొడుగువలే, రక్షణ ఇచ్చును గొడుగువలే. జీవితాంతము తోడు నీడై ప్రాణములొడిగిన కాష్టము తానై, జీవితాంతము తోడు నీడై ప్రాణములొడిగిన కాష్టము తానై పరుల సేవకే అంకితమైనది నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈనినట్లు, ఈ నేల ఈనినట్లు. ఒక చెట్టు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది? పాప ఊయలగా, ఆట బొమ్మగా, పెళ్లి పందిరిగా, పల్లకిగా, జాలరి తెప్పగా, కుమ్మరి సారెగా, తాతయ్య చేతి కర్రగా, జీవితాంతము తోడు నీడై, జీవితాంతము తోడు నీడై ప్రాణములొడిగిన కాష్టము తానై పరుల సేవకే అంకితమైనది నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈనినట్లు. కాబట్టి ఒక మొక్క నుండి వచ్చేటటువంటి ఆక్సిజను మన ప్రాణాలను కాపాడుతుంది. ఒక మొక్క నుండి వచ్చేటటువంటి గాలి ఎంతో చక్కగా మన ప్రకృతిని రక్షిస్తుంది. ఒక మొక్క నుండి వచ్చేటటువంటి చల్లదనం వల్ల వచ్చే మబ్బులు వర్షాన్ని కురిపిస్తాయి, పంటలు పండుతాయి. కాబట్టి భూసారాన్ని రక్షిస్తుంది. మనం ఈనాడు పళ్ళు ఫలాలు తింటున్నామంటే దానికి కారణం పూర్వీకులు మన నాటినటువంటి మొక్కల వల్లనే. ఆ మొక్కలు ఈనాడు మహావృక్షాలై మరి చక్కగా మనకి ప్రాణవాయువును అందిస్తున్నాయి, ఫలాలను అందిస్తున్నాయి, పళ్ళును అందిస్తున్నాయి. కాబట్టి భక్తులారా, పెద్దలారా, ఒకసారి ఆలోచించండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జీవుల్లో బుద్ధిజీవైనటువంటి వాడు మనిషి, అంతే కదండి. 84 లక్షల జీవరాశులు భూమి మీద ఉన్నాయి అంటారు పెద్దలు. మరి అటువంటి 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు సృష్టిలో కేవలం మనిషికి మాత్రమే జ్ఞానం అనబడేటటువంటి రత్నాన్ని ప్రసాదించాడు భగవంతుడు. ఈ పని చేయవచ్చు, ఈ పని చేయకూడదు, ఇది మంచి, ఇది చెడు అనబడే విషయం మానవుడికి తెలుసు. అటువంటి బుద్ధిజీవైనటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు అంటే, జీవుల్లో బుద్ధిజీవి ఓ మనిషి, నీపై నీకెందుకు ఇంత కసి, ప్రకృతిలో దాగి ఉంది సమస్కృతి, దాన్ని చెడగొడితే ఇంతేరా మూఢమతి. జీవుల్లో బుద్ధిజీవి ఓ మనిషి, నీపై నీకెందుకు ఇంత కసి, ప్రకృతిలో దాగి ఉంది సమస్కృతి, దాన్ని చెడగొడితే ఇంతేరా మూఢమతి. బాబో ఎక్కువ ఎండలు వచ్చేస్తున్నాయి అంటున్నాం, లేదా వర్షాలు పడుతున్నాయి, అతివృష్టి అనావృష్టి. కాబట్టి ఇట్లాంటి అధిక వర్షాలు కానివ్వండి, అధిక ఎండలు కానివ్వండి, అధిక చలి కానివ్వండి, ఇట్లా వాతావరణం సమతుల్యత లేకపోవడానికి కారణం ఏమిటి అంటే, జీవనాధారమైన నీటిని చెడగొట్టావు, అన్నమిచ్చు ఈ మట్టిని నిస్సారం చేశావు, జీవనాధారమైన నీటిని చెడగొట్టావు. ఏదైనా నదీ స్నానానికి వెళ్తాం, గోదావరి స్నానానికి కానీ ఏదైనా సముద్ర స్నానానికి కానీ వెళ్ళామనుకోండి, షాంపూలు, సబ్బులు ఇటువంటివన్నీ పెట్టుకొని స్నానాలు చేస్తున్నారు భక్తులు. అటువంటివి చేయడం వల్ల ఈ షాంపూలు, సబ్బుల్లోంచి వచ్చేటటువంటి కెమికల్స్ నదుల్లో కలిసి జలచరాలు చనిపోతున్నాయి. ఆ పాపం ఎవరిది ఒకసారి ఆలోచించండి. జీవనాధారమైన నీటిని చెడగొట్టావు, అన్నమిచ్చు ఈ మట్టిని నిస్సారం చేశావు, కాపాడు వృక్షాలను నరికి పోగులెట్టావు, కాపాడు వృక్షాలను నరికి పోగులెట్టావు, పీల్చే గాలిని కూడా విషతుల్యం చేశావు. ఈనాడు సరైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి గాలి కూడా దొరకట్లేదు, ఆక్సిజన్ దొరకట్లేదు. మరి గాలి కలుషితమైపోయింది, నీరు కలుషితమైపోయింది, భూమి కలుషితమైపోయింది. ఇదంతా కూడా కేవలం మనిషి యొక్క స్వార్థం మూలానే జరుగుతుంది. కాబట్టి జీవుల్లో బుద్ధిజీవి ఓ మనిషి, నీపై నీకెందుకు ఇంత కసి, ప్రకృతిలో దాగి ఉంది సంస్కృతి, దాన్ని చెడగొడితే ఇంతేరా మూఢమతి. కాబట్టి ఆ పరమాత్ముడు అందించినటువంటి, సృష్టించినటువంటి ఈ ప్రకృతి, ఎన్నో జీవరాశులు, జలచరాలు, ఎన్నో మృగాలు, ఎన్నో వృక్ష సంపద, కొండలు, ఎంతో ప్రకృతి, ఈ అందమైనటువంటి ప్రకృతిని పరమాత్ముడు మనకి అందించాడంటే దాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనపైనే ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈ భూమి మీదకు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళమే, అంతే కదండి. శాశ్వతంగా ఇక్కడ ఉండేవారం కాదు, ఏది తీసిపోయే వాళ్ళం కాదు. మరి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని పాడు చేసేటటువంటి విధానం మనకు లేదు, ప్రకృతిని పాడు చేసేటటువంటి అది మనకు లేదు. కాబట్టి ఆ ప్రకృతిని పాడు చేయకుండా ప్రకృతిని కాపాడుకుందాం, సంరక్షించుకుందాం, జాగ్రత్తగా భావితరాల వారికి మంచి ప్రకృతినిద్దాం, మంచి గాలిని అందిద్దాం అని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారు మన ప్రాంతీయ కార్యాలయం కాకినాడ ఈఈ గారి ఆధ్వర్యంలో, అలాగే ఆలయ ఈవో గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం జరిగింది. ఇంతవరకు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భక్త మహాశయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.